ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా వేడుకలు జరిగాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో లోకేష్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. లోకేష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మండల అధ్యక్షుడు రాజు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీవారి అఖిలాండం వద్ద కార్యకర్తలు 516 కొబ్బరికాయలు కోటి అలాగే 3 కేజీల కర్పూరం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. లోకేష్ జన్మదినం సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టీటీడీకి 44 లక్షల విరాళాన్ని అందజేశారు. బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఈరోజు మేము 1016 కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతిచ్చి మా నాయకుడు చల్లగా ఉండాలి, ఆయన అనుగ్రహం ఆయనకు నిండుగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేవుడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుందో మనందరికీ తెలుసు. ఒక విజన్తో, ఒక బలమైన నాయకత్వంతో భావి తరానికి భవిష్యత్తు అందించేదానికి నాయకుడుగా నారా లోకేష్ గారు ఈరోజు ఉన్నారు. అలాంటి నాయకుడు చల్లగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మేమందరం దేవుని భక్తులుగా మేమందరం ఆయన్ని ప్రార్థించాం. స్వామి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి, ఈ రాష్ట్రాన్ని ముందు తరానికి తీసుకెళ్లాలంటే ఇలాంటి నాయకులు కావాలని చెప్పి ఈరోజు 1016 కొబ్బరికాయలతో మా మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ స్పందన చూస్తుంటే దేవుడి దగ్గర గోవింద నామాలతో, గోవింద భజనలతో అందరూ కూడా ఏకకంఠంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం అఖిలాంటి కాడికి వచ్చి టెంకాయలు కొట్టి ముక్కుబడి చెల్లిస్తాం. అదేవిధంగా ఈరోజు 1016 టెంకాయలు 3 కేజీలు కర్పూరం, అదే మరి వచ్చిన మన తిరుమల స్థానికులు అందరూ నామం తిలక దిద్దుకొని ప్రతి ఒక్కరు తిలకం దిద్దుకొని కొబ్బరికాయలు